హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? నేనైతే సూపర్ ఉన్నా. నా కాశీ అయోధ్య టూర్లో నేను వెళ్ళిన సెకండ్ ప్లేస్ అలహాబాద్. ప్రజెంట్ అలహాబాద్నే ప్రయాగ్రాజ్ అని పిలుస్తున్నారు. యూపీ గవర్నమెంట్ 2018లో అయితే పేరైతే మార్చింది. మన దేశంలో చాలా త్రివేణి సంగమాలు అయితే ఉన్నాయి, కానీ అన్నిటికన్నా ముఖ్యమైన త్రివేణి సంగమమే ఈ ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమం. ఈ త్రివేణి సంగమం గురించి మన చరిత్రలో చాలా రకాల విశేషాలు అయితే ఉన్నాయి. మన వేదాలలో కూడా దీని గురించి ప్రస్తావించారు. ఇక్కడ గంగా, యమున, సరస్వతి నదులు అయితే కలుస్తాయి. సరస్వతి నది ఇక్కడ అంతర్వాహినిగా ప్రవహిస్తుంది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, గంగా నది, అల్కనందా నది, భాగీరథి నది అనే రెండు నదుల వలన అయితే ఏర్పడుతుంది. అల్కనందా నది ఉత్తరాఖండ్ లోని బద్రీనాథ్ సమీపంలో గల అల్కా అనే గ్లేషియర్ వద్దనైతే జన్మిస్తుంది. అలాగే భాగీరథి నది గంగోత్రి అనే గ్లేషియర్ వద్దనైతే జన్మిస్తుంది. ఈ రెండు నదులు దేవప్రయాగ అనే చోట కలిసి గంగా నదిగా ఏర్పడతాయి. అలాగే యమునా నది కూడా ఉత్తరాఖండ్ లోని యమునోత్రి అనే గ్లేషియర్ వద్ద జన్మించి ప్రయాగ్రాజ్ లో అయితే గంగా నదితో అయితే కలుస్తుంది. సరస్వతి నది కూడా హిమాలయాల్లో జన్మించి భూగర్భం నుంచి ప్రవహించి ప్రయాగ్రాజ్ లో కలుస్తుందని ఇక్కడ ప్రజలైతే విశ్వసిస్తారు. సో త్రివేణి సంగమం చూడడానికి వెళ్ళాలంటే మనం ఖచ్చితంగా బోట్ లో వెళ్లాల్సి ఉంటుంది. పర్ పర్సన్ కి మాకైతే 130 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. ఇది డిపెండ్స్ ఆన్ మనం బార్గెన్ చేసిన తీరులోనే ఉంటుంది. వాళ్ళైతే ఎక్కువ చెప్తారు. మాకైతే మేము చాలా మంది ఉన్నాం కాబట్టి మాకైతే పర్ పర్సన్ కి 130 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. ఒకవేళ మీరు బాగా మంది ఉంటే మాత్రం మీరు ఖచ్చితంగా బార్గెనింగ్ చేయండి, వాళ్ళు ఇంకా తక్కువకే వస్తారు. చాలా మంది మన తెలుగు వాళ్ళు ఇక్కడికి మెయిన్ గా పిండ ప్రదానం చేయడానికి వస్తారు. సో వాళ్ళకి ఇక్కడ చాలా స్కామ్స్ అయితే అవుతున్నాయి. వాళ్ళు ఒక్కొక్కళ్ళు 1000 రూపీస్ దాకా ఛార్జ్ చేస్తున్నారు. నాకు అది చాలా ఎక్కువ అనిపించింది. ఎందుకంటే కొందరేమో 200-300కి చేస్తున్నారు. సో అది కొంచెం మీరు చూసుకోండి. ఎందుకంటే మీకు ఎక్కడికైనా కూడా మీరు వాళ్ళు చెప్పిన రేట్ కన్నా ఒక 50% అయితే తక్కువ అడగండి ఫస్ట్. సో అడిగిన తర్వాత మీరు బార్గెనింగ్ చేయండి, అది కొంచెం బెటర్ ఉంటుంది. ఇక్కడ త్రివేణి సంగమంలో స్నానం చేయడానికి కూడా మనకు ఛార్జ్ చేశారు. వాళ్ళు మాకు పర్ పర్సన్కి 30 రూపీస్ ఏమో ఛార్జ్ చేశారు. ఎందుకంటే వాళ్ళు ఆ నది మధ్యలో బోట్లన్నీ పట్టుకొని ఒక వంతెనలాగా తయారు చేశారు. సో అది ఎక్కినందుకు, మనం అది ఎక్కి స్నానం చేసినందుకు మాకు 30 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. సో అలా త్రివేణి సంగమంలో మేము స్నానం చేసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మేము అక్కడే ఒక ఆటో అయితే మాట్లాడుకున్నాం. ఎందుకంటే ప్రయాగ్రాజ్లో చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి. ఆ టెంపుల్స్ అన్ని చూడడానికి అయితే మేమైతే ఆటో అయితే మాట్లాడుకున్నాం. మాకైతే పర్ పర్సన్కి 200 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. అలా మేము వెళ్ళిన ఫస్ట్ ప్లేస్ వచ్చేసి అక్షయవట్. అక్షయవట్ త్రివేణి సంగమం పక్కనే గల అలహాబాద్ కోటలో అయితే ఉంది. ఈ అలహాబాద్ కోటని మొట్టమొదటిగా అశోకుడు అయితే నిర్మించాడు. మళ్ళీ ఈ కోటని అక్బర్ అయితే పునర్నిర్మించడం జరిగింది. అక్షయవట్ అంటే నాశనం చేయలేని చెట్టు అనే అర్థం. ఈ చెట్టు గురించి అక్కడ ఉన్న పూజారి అయితే మాకైతే కొన్ని విశేషాలు చెప్పారు. అవి ఏంటంటే, త్రేతాయుగంలో శ్రీరాముడు వనవాస కాలంలో సీతాదేవితో కలిసి ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడే కొన్ని రోజులు నివసించారంట. అలాగే జైనమత గురువైన వృషభదేవికి కూడా ఈ చెట్టు కిందనే జ్ఞానోదయం జరిగింది. మొఘల్ చక్రవర్తి అయిన జహంగీర్ ఈ చెట్టుని పూర్తిగా నరికించిన తర్వాత మరుసటి రోజే ఈ చెట్టు అయితే మళ్ళీ మొలకెత్తడం జరిగిందంట. మెయిన్ గా ముఖ్యమైన విశేషం ఏంటంటే, మనం చూస్తున్న ఈ అక్షయవట్ ప్రస్తుతం అసలైన అక్షయవట్ కాదంట. కోటలో చాలా స్వరంగ మార్గాలు అయితే ఉన్నాయి. కోట లోపట భూగృహంలో చాలా హిందూ దేవాలయాలు కూడా ఉన్నాయి. అందులో ఒక దేవాలయంలో నిజమైన అక్షయవట్ ఇప్పటికీ ఉందని ఆ పూజారి అయితే మాకు చెప్పారు. ప్రజెంట్ అయితే ఈ కోటలోకి అయితే ఎవరిని అనుమతించడం లేదు. అక్కడ ఫుల్ గా సెక్యూరిటీ అయితే ఉంది. ఈ చెట్టు పక్కనే ఉన్న స్వరంగంలో శివాలయం అయితే ఉంది. ఆ శివాలయం కూడా మనం వెళ్ళొచ్చు. ఇక్కడ ఎంట్రీ టికెట్స్ లాంటివి అయితే ఏం లేవు, ఫ్రీగా అయితే మనం వెళ్ళొచ్చు. కానీ కొంచెం టైమింగ్స్ అయితే ఉన్నాయి. సో ఆ టైమింగ్ ప్రకారం మనం వెళ్తే అక్కడ దర్శనం అయితే చేసుకోవచ్చు. మెయిన్ గా ఈ స్వరంగంలో అయితే ఫొటోస్ అయితే వీడియోస్ అయితే ఏం తీయలేరు. సో అందుకే నేనైతే ఫొటోస్ వీడియోస్ ఇక్కడ ఏం తీయలేను. సో నెక్స్ట్ మేము ఇక్కడ నుంచి మేమైతే పక్కనే ఉన్న బడే హనుమాన్ టెంపుల్ కి అయితే వెళ్ళాము. ఈ బడే హనుమాన్ టెంపుల్ కూడా జస్ట్ అక్షయవట్ నుంచి వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంది. సో మనం నడుచుకుంటూ కూడా వెళ్ళొచ్చు. ప్రయాగ్రాజ్ లో ముఖ్యంగా మనం చూడవలసిన టెంపుల్స్ లలో అతి ముఖ్యమైన టెంపులే ఈ బడే హనుమాన్ టెంపుల్. ఈ టెంపుల్ కి మార్నింగ్ 4:30 నుంచి నైట్ 10 వరకు అయితే దర్శనం అయితే ఉంటుంది. ఇండియాలోనే అతి ప్రత్యేకమైన హనుమాన్ టెంపుల్ గా ఈ హనుమాన్ టెంపుల్ అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి హనుమాన్ టెంపుల్ లో ఆంజనేయ స్వామి మనకు అభయహస్తం ఇచ్చి నిల్చొని అయితే మనకు దర్శనం ఇస్తారు. ఇక్కడ అలా కాకుండా ఆంజనేయ స్వామి పడుకొని అయితే మనకు దర్శనం ఇస్తారు. పురాతన కథ ప్రకారం లంకను జయించి అయోధ్యకు తిరిగి వస్తున్న క్రమంలో హనుమంతుల వారు అలసిపోవడాన్ని గమనించిన సీతమ్మ తల్లి ఇక్కడికి రాగానే హనుమంతుల వారిని విశ్రాంతి తీసుకోమని చెప్పడంతో హనుమంతుల వారు ఇక్కడ విశ్రాంతి తీసుకున్నారు. సో దానికి గుర్తుగా ఇక్కడైతే ఆలయం అయితే నిర్మించారు. అలాగే ప్రతి సంవత్సరం గంగా నది ఉద్ధృతంగా ప్రవహించి హనుమంతుల వారి పాదాలను అయితే తాకుతుంది. అలా తాకినప్పుడు ఈ టెంపుల్లో గంగా నదికి ప్రత్యేకమైన పూజలు అయితే నిర్వహిస్తూ ఉంటారు. హనుమంతుల వారి పాదాల వద్ద కామకాదేవి అండ్ మహిరావణుల విగ్రహాలు కూడా ఉంటాయి. అవి కూడా మనం దర్శించుకోవచ్చు. హనుమంతుల వారి దర్శనం చేసుకుని బయటకు రాగానే పక్కనే శ్రీరామచంద్రమూర్తి, లక్ష్మణ స్వామి అండ్ సీతాదేవి ఆలయం కూడా ఉంది. అక్కడ కూడా మనం దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ దర్శనం కంప్లీట్ చేసుకుని మేమైతే ఆదిశంకరాచార్యుల విమాన మండపానికి అయితే వెళ్ళాము.
దీనిని 1986లో అప్పటి కంచి పీఠాధిపతులైన శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి ఆధ్వర్యంలో దీనిని అయితే నిర్మించడం జరిగింది. ఈ మండపంలో మొత్తం 4 ఫ్లోర్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ ఫ్లోర్ లో ఆదిశంకరాచార్యుల విగ్రహాన్ని, సెకండ్ ఫ్లోర్ లో కంచి కామాక్షి అమ్మవారిని, థర్డ్ ఫ్లోర్ లో వెంకటేశ్వర స్వామిని, ఫోర్త్ ఫ్లోర్ లో సహస్ర యోగలింగాన్ని మనం దర్శించుకోవచ్చు. ఈ మండపాన్ని కంచి కామకోటి పీఠం వారైతే నిర్వహిస్తున్నారు. కంచి కామకోటి పీఠాధిపతులు ఎప్పుడు ప్రయాగ్రాజ్ కి వచ్చినా కూడా ఇక్కడే బస చేస్తారు. ఈ ఆదిశంకరాచార్యుల విమాన మండపాన్ని మనం చూడాలంటే మార్నింగ్ 6 నుంచి ఆఫ్టర్నూన్ 1 వరకు అయితే గుడి అయితే ఓపెన్ ఉంటుంది. మళ్ళీ 1 నుంచి 4 వరకు అయితే గుడిని క్లోజ్ చేస్తారు. మళ్ళీ 4 నుంచి నైట్ 8 వరకు అయితే దర్శనానికి అయితే అనుమతి. ఈ మండపం గోడలపై రామాయణ మహాభారతాల జరిగిన సంఘటనలతో పాటు కంచి కామకోటి పీఠాధిపతుల విగ్రహాలను కూడా మనం ఇక్కడ చూడవచ్చు. అలాగే ఈ మండపం పై నుంచి మనం త్రివేణి సంగమాన్ని అయితే చూడవచ్చు. అలాగే ప్రతి కుంభమేళా సమయంలో మీడియా వారు ఈ మండపం నుంచే వీడియోస్, ఫొటోస్ అయితే తీస్తూ ఉంటారు. సో ఇక్కడ అయితే దర్శనం కంప్లీట్ చేసుకున్న తర్వాత మేమైతే భరద్వాజ మహర్షి ఆశ్రమంకి అయితే వెళ్ళాము. ఈ భరద్వాజ మహర్షి ఆశ్రమం త్రివేణి సంగమం నుంచి ఒక 5 కిలోమీటర్ డిస్టెన్స్ లో అయితే ఉంటుంది. సప్త ఋషులలో ఒకరైన భరద్వాజ మహర్షి త్రేతాయుగంలో ఈ ప్రదేశంలోనే ఆశ్రమాన్ని నెలకొల్పడం జరిగింది. అలాగే శ్రీరాముల వారి వనవాస కాలంలో ఈ ఆశ్రమంలోనే భరద్వాజ మహర్షిని అయితే కలుసుకోవడం జరిగింది. ఈ ఆశ్రమంలో భరద్వాజ మహర్షి చేతుల మీదుగా ప్రతిష్ఠించిన శివలింగం ఉంది. ఈ శివలింగాన్ని ప్రస్తుతం భరద్వాజేశ్వరునిగా పిలుస్తున్నారు. అలాగే ఈ శివలింగం పక్కనే భరద్వాజ మహర్షి విగ్రహం కూడా ఉంటుంది. ఈ భరద్వాజ మహర్షి ఆశ్రమంలో కూడా చాలా స్వరంగాలు అయితే ఉన్నాయి. సో అందులో టెంపుల్స్ కూడా ఉన్నాయి. ఈ ఆశ్రమం టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 నుంచి నైట్ 8 వరకు అయితే ఓపెన్ ఉంటుంది. తర్వాత అయితే క్లోజ్ చేస్తారు. ఇక్కడ వీడియోస్ లాంటివి అయితే అలా ఉన్నాయి. కానీ బెటర్ నేను ఒక సజెషన్ అయితే చెప్తున్నాను, అది మీకైతే మంచిది. బెటర్ మీరు వీడియో తీసుకోవాలనుకుంటే ఒకవేళ అక్కడ పంతులు గారు ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళని పర్మిషన్ అడిగిన తర్వాత మీరు అయితే వీడియో తీసుకోండి. నేనైతే అలానే తీసుకున్నాను. భరద్వాజ మహర్షి ఆశ్రమాన్ని దర్శనం చేసుకున్న తర్వాత మేము వెళ్ళిన 5th ప్లేస్ వచ్చేసి అష్టాదశ శక్తి పీఠాలలో 14వ శక్తి పీఠమైన మాధవేశ్వరి శక్తి పీఠంకి అయితే వెళ్ళాము. అష్టాదశ శక్తి పీఠాలలో అమ్మవారు విగ్రహ రూపంలో దర్శనం ఇవ్వని ఏకైక శక్తి పీఠమే ఈ మాధవేశ్వరి శక్తి పీఠం. అమ్మవారు ఇక్కడ 4 దిక్కుల సమానంగా కట్టిన పీఠంపై ఒక ఉయ్యాల రూపంలో ఇక్కడ దర్శనం అయితే మనకిస్తారు. స్థానికంగా ఇక్కడ అమ్మవారిని అలోపి మాతగా, అలోపి శాంకరి దేవిగా పిలుస్తారు. సతీదేవి యొక్క కుడి చేతి వేళ్లు పడడం వల్ల ఈ శక్తి పీఠం అయితే ఏర్పడింది. ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 5 నుంచి నైట్ 9 వరకు అయితే ఓపెన్ ఉంటుంది. కానీ ఆఫ్టర్నూన్ 1 నుంచి 3 మధ్యలో 2 అవర్స్ అయితే ఈ గుడిని అయితే క్లోజ్ చేస్తారు. సో ఇక్కడ కూడా మేము దర్శనం చేసుకున్న తర్వాత ప్రయాగ్రాజ్ లో ఇంకా చూడవలసిన ప్లేసెస్ అయితే చాలా ఉన్నాయి. కానీ మేము టైం లేకనైతే చూడలేదు. అవేంటో ఇప్పుడు చెప్తాను. ప్రయాగ్రాజ్ లో ముఖ్యమైన టెంపుల్లలో ఒకటి వాసుకి దేవాలయం. ఈ వాసుకి దేవాలయంలో ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అలో అయితే లేదు. టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. చాలా పవర్ఫుల్ అయిన టెంపుల్, మీరైతే మిస్ కాకండి. అలాగే జవహర్ లాల్ నెహ్రూ నివసించిన ఆనంద్ భవన్ కూడా ప్రయాగ్రాజ్ లో ఉంది. అది కూడా మనం చూడవచ్చు. అలాగే జవహర్ ప్లానిటోరియం, కస్తూర్బాగ్ ని కూడా ప్రయాగ్రాజ్ లో ఉన్నాయి. అవి కూడా మనం చూడవచ్చు. సో ఇక్కడ నుంచి నేనైతే నెక్స్ట్ నైమిషారణ్యంకి అయితే వెళ్ళాను. సో నా నెక్స్ట్ వీడియో అదే వస్తుంది. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ అయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి.